అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. వివిధ పాఠశాలన్నీ కూడా విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంజాయి స్కూల్లో ఉన్నాం. కరీంనగర్ గంజాయి స్కూల్లో ఉన్నాం. ఇక్కడంతా కూడా ఇది చాలా పురాతనమైనటువంటి భవనము. దీనిలో 100కు పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం 10th క్లాస్లో ఉన్నాం. దాదాపు 2 మాసాలు పిల్లలంతా కూడా సమ్మర్ వెకేషన్స్ అనుభవించినటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలి, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారా లేరా అనే అన్ని విషయాల్ని మనం సమగ్రంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం పేరు మీ పేరు, ఏం చేసిండ్రు ఈ సమ్మర్ వెకేషన్? నా పేరు మానస. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం. ఎంజాయ్. ఏం చేసిండ్రు సమ్మర్లో? సమ్మర్ ఏం చేసిండ్రు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో? జస్ట్ నార్మల్గానే ఉన్నాం. అంటే బయటికి ఇట్లా పార్క్కి అటు ఇటు వెళ్ళినాం, డ్యామ్కి అట్లా. 10th క్లాస్ కదా, 10th క్లాస్ ఎట్లాంటి ప్లాన్తో చదివే అవకాశం ఉంది? నేను ఒక టైం టేబుల్ పెట్టుకున్నా. టైం టేబుల్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాను. డిసిప్లిన్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్, నా పేరు మానస. చెప్పమ్మా, నీ పేరు నువ్వు ఎట్లా ప్రిపేర్? హర్షిని. ఏం చేసినావు వెకేషన్లో? వెకేషన్లో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా, దీనికి ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చింది. హ్యాపీ ఫీల్ అవుతుంది. హ్యాపీగానే ఉన్నావు? పేరేంటి? మై నేమ్ ఇస్ సాక్షిత. ఎట్లా ప్రిపేర్ అవుతావు 10th క్లాస్లో ఇప్పుడు? నేను టైం టేబుల్ చేసుకున్నా, దాన్ని బట్టి ఫాలో అవుతాను. అందరు సార్లు ఉన్నారా మీ దగ్గర? సో మొత్తం మీద ఒక టైం టేబుల్ వేసుకున్నాము, దాని ప్రకారం ఫాలో అవుతా అంటున్నారు. ఏమా నీ పేరేంటి, నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? 10th క్లాస్లో ఎట్లా చదువుతావు? అందరు ఉన్నారా? ఎట్లా అర్థమవుతాయా ఏంటి? సార్ అర్థమవుతుంది సార్. సార్ నా పేరు రిషిత. సార్ నా పేరు రిషిత. రిషిత, ఓకే. ఎట్లా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు ఎస్ఎస్సి అంటేనే? సార్ మంచిగా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయినా. సో ఎనీబడి ఎల్స్? ఓకే. ఏమా? సార్ మై నేమ్ ఇస్ వర్షిత. మళ్ళీ మై నేమ్ ఇస్ వర్షిత. సార్ ఇప్పుడు బాగానే ప్రిపేర్ అవుతాను. అంటే ఏం చేసినావు? మా వెకేషన్ వచ్చింది కదా, 9th క్లాస్ తర్వాత 10th క్లాస్ ఎంటర్ అయ్యేటప్పుడు, అమ్మో 10th క్లాస్కి వస్తున్నావు జాగ్రత్త అని ఇంట్లో పేరెంట్స్ చెప్తారు, స్కూల్లోకి వస్తే టీచర్లు చెప్తారు. అందరి టార్గెట్ 10వ తరగతి విద్యార్థుల మీదనే ఉంటుంది. మీరు 10వ తరగతి విద్యార్థులుగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ప్రిపేర్ అవుతారు? సార్ టైం టేబుల్ రోజు పాటిస్తాం. ఓకే. ట్యూషన్కి వెళ్తాం. ఇక్కడే మంచిగా చదువుతారు. అదే మార్క్స్ మంచిగా తీసుకుందామన్నా? అవును సార్. అన్ని సౌకర్యాలు ఉన్నాయి? ఉన్నాయి సార్. లైక్ టాయిలెట్ ఫెసిలిటీ కానీ ఇంకా ఇతరత్ర అన్నీ బాగున్నాయి ఇక్కడ బాగానే? ఓకే. ఎస్, మొత్తం మీద ఇప్పటి వరకైతే వాళ్ళు ఒక టైం టేబుల్ లాగా ఏర్పాటు చేసుకొని ఫిక్స్ అయినటువంటి పరిస్థితి గమనించవచ్చు. కమన్, నీ పేరేంటి, ఎట్లా నువ్వు ఎంజాయ్ చేసినావు, బాగా తిరిగినావా ఎండాకాలం సెలవులలో? ఏం చేసినావు? మనదీప్. గట్టిగా మనదీప్ పేరు. మనదీప్, ఏం చేసినావు? ఏం చేయలేదు. టీవీ చూసుకుంటున్నావా? ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతావు మరి? చదువుకుంటా. మళ్ళీ స్కూల్ ఎందుకు స్టార్ట్ అయింది అనుకుంటున్నావా? అనుకుంటలేదు. అనుకుంటున్నా. గుడ్. ఏమా నువ్వు చెప్పు. చెక్కమ్మా. అరే చెప్పేసి సార్, చెప్పేసి ఎట్లా ప్రిపేర్ అవుతావు? మంచిగా ప్రిపేర్ అవుతుంది సార్. సార్ ఏం చేసినావు సమ్మర్ వెకేషన్? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సార్. ఓకే. వివిధ కార్యక్రమాల నిమిత్తం పిల్లలందరూ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. క్లాస్లో టీచర్ ఉన్నారు, వారికి సంబంధించినటువంటి మరింత పిల్లలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఎట్లా ఉండబోతుంది, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎట్లా ఉంటారు? సార్, ఈ స్కూల్లో దాదాపు 100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పాఠశాల, అందరూ ఉన్నారా? ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు ఉన్నారా? మనకి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఒక హిందీ సార్ రిటైర్ అయినారు. అదొకటే పోస్ట్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. మిగతా ఫ్యాకల్టీ అందరు ఉన్నారు. సో మనకి పీఈటీ మేడం కూడా అలాట్ అయ్యారు. అందరు ఉన్నారు ఎక్సెప్ట్ హిందీ. దాని గురించి డిఓ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. జస్ట్ వితిన్ 3-4 డేస్లో వాళ్ళు అడ్జస్ట్ చేస్తామన్నారు. స్కూల్లో ఓవరాల్ స్ట్రెంత్ ఎట్లా ఉన్నది, విద్యార్థుల సంఖ్య ఎట్లా ఉన్నది? ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ హిందీ కాకుండా అందరూ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారా? మౌలిక సదుపాయాలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి? సార్, ఇంతకుముందు అయితే మనకి ఫ్యాకల్టీ పరంగా 100% ఫుల్ఫిల్ అవుతుంది. ఇక అది ఒక పోస్ట్ కాకుండా మిగతా అయితే అందరం ఉన్నాము. పిల్లల డిసిప్లిన్ పరంగా కానీ, వాళ్ళ అభ్యసన స్థాయిలు కానీ
చాలా బాగున్నాయి. సో ఇన్ఫ్రాకి వస్తే మనకి ఇంతకుముందు అంటే పాత శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటి ఉండే, అది లాస్ట్ ఇయరే డిస్మాంటిల్ అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకు మంచి ఆట స్థలము. బహుశా ఇంత అంటే ఈ ప్రైమ్ లొకేషన్లో ప్లే గ్రౌండ్ ఉన్న స్కూలు మాదే అని నేను గర్వంగా చెప్పగలను. అండ్ పిల్లలు మంచి డిసిప్లిన్తో ఉన్నారు, వాళ్ళు చాలా విషయాలు నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా వివిధ కార్యక్రమాల్లో అంటే ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో కూడా పిల్లలు చాలా చురుకుగా పాల్గొని స్కూల్కి మంచి పేరు తెస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయిలు వాళ్ళ అంటే ఓన్లీ విద్యాపరంగానే కాకుండా వివిధ అంశాలలో కరికులర్ యాక్టివిటీస్లో కూడా గేమ్స్ కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి మా స్కూల్కు రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇట్లా అన్ని రకాలుగా పాఠశాలలో విద్యార్థుల యొక్క అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఎడ్యుకేషన్ మోటో ఈజ్ నథింగ్ బట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. దానికి సంబంధించి దాదాపు మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో 10వ తరగతి పరీక్షలో మెరుగైనటువంటి మార్కులు సాధించుకోవడానికి అంతా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. కరీంనగర్ నడిబొడ్డున్నటువంటి ఈ స్కూల్లో పరిస్థితి ఇలా ఉంది. అలాగే అనేక పాఠశాలలో సైతం ఈ మధ్యకాలంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇతరత్రా దానిలో స్ట్రెంగ్త్ ఉన్న దగ్గర ఫ్యాకల్టీ మెంబర్స్ లేరు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్న దగ్గర స్ట్రెంగ్త్ లేరు. ఈ రెండు విద్యార్థుల సంఖ్య అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ సంఖ్య సమానంగా ఉన్న చోట మౌలిక సదుపాయాలు లేవు. ఈ క్రమంలో మరింత మెరుగైనటువంటి వసతులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ విద్యార్థులకు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.